వ్యక్తిగతంగా ఎవరి మీద దాడులు చేయడం కానీ అవి ఆయన చేయరు. కానీ ఆయన ఎదురుగానే చాలామంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని లేకపోతే లోకేష్, చంద్రబాబుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేసి చాలా వ్యక్తిగతంగా తీవ్ర దుర్భాషలు కూడా ఆడారు. దాన్నంతా కూడా నాగేశ్వర్ ఎందుకు సహిస్తూ ఉన్నాడు అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఆయన తన మీద వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు కాబట్టి దీన్ని హోల్ ఇష్యూని తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తారు. అయితే తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారడానికి బీజాలు మళ్ళీ ఆంధ్ర మేధావుల దగ్గరే ఉంది. ఆంధ్ర మేధావులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కేడర్ కావచ్చు, వాళ్ళు ఈయన ఒక ఆంధ్ర మేధావి తెలంగాణ మేధావికి ఆంధ్ర మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది, వీళ్ళు జగన్ పరిపాలనని ఉన్నప్పుడేమో సమర్థిస్తారు, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక విమర్శలు మొదలవుతాయి, వీళ్ళకి ఏంటంటే ఆంధ్ర అభివృద్ధి కాకూడదు అనే ఒక అభిప్రాయం తెలంగాణ మేధావులకు ఉంటుంది అన్న ఒక నెరేటివ్ని ఆంధ్ర నుంచి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చారు. దానికి ప్రతిగా నాగేశ్వర్ కూడా ఆయన వీడియోలో కూడా మీరు ఒక తెలంగాణ వ్యక్తికి ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదనుకున్నప్పుడు ప్రపంచంలో నేను అనేక దేశాల గురించి మాట్లాడాను, నేనేమన్నా దేశాల సిటిజన్ కాదు, మరి నాకు అనేక దేశాల గురించి మాట్లాడే హక్కు ఉన్నప్పుడు ఆంధ్ర గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు, మీరు అదే లాజిక్ తీస్తే మేము కూడా లాజిక్ తీయచ్చు, మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ వీళ్ళకందరికీ హైదరాబాద్లో ఇండ్లు ఎందుకున్నాయి, ఇక్కడే వీళ్ళు ఎందుకుంటున్నారు అనేది ప్రశ్న వస్తుంది. ఇది నేను అడగను, కానీ ఈ ప్రశ్న నేచురల్గా వస్తుందని ఆయన చెప్పాడు. కరెక్ట్గా అదే బేస్ చేసుకొని మొన్న అటాక్ చేశారు. అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. మీ ఇండ్లని ఇక్కడ ఉంచని మీ ఆస్తుల మీద అటాక్ చేస్తాము అన్న స్థాయిలో మాటలు వెళ్ళాయి. సో దీనికి నిరసనగా నిన్న జనసేన నాయకులు ఇక్కడ సంపత్ నాయక్ కావచ్చు, తర్వాత ఆర్కే సాగర్ ఆయన ఆర్టిస్ట్ కూడా, సో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా సేమ్ లాంగ్వేజ్. సంపత్ నాయక్ అయితే చాలా తీవ్రంగా ఒక పెద్ద సీనియర్ జర్నలిస్టు పాసిం యాదగిరిని పట్టుకొని అంత ఒరే అంటూ సంబోధిస్తూ మాట్లాడడం అనేది అక్కడ ఉన్న జర్నలిస్టులు తట్టుకోలేకపోయారు. నిజానికి పాసిం యాదగిరి కూడా పవన్ కళ్యాణ్ని చాలా వ్యక్తిగతంగానే అటాక్ చేశారు, అలాగే మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడారు కాబట్టి మేము కూడా ఇలాగే మాట్లాడుతామంటే ఇక్కడ కష్టం. ఆయన మాట్లాడిన దాన్ని వ్యతిరేకించాలి, అట్ ద సేమ్ టైం మనం కూడా అదే భాష మాట్లాడకూడదు అని ఒక ఇది లేకుండా వీళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఏదేమైనా ఇక్కడ ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోవడం, దీన్ని నాగేశ్వర్ ప్రోత్సహిస్తున్నాడా అంటే ఒక రకంగా అవునని, ఒక రకంగా కాదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన నిజంగా దీన్ని ప్రోత్సహించేట్టు ఉంటే మొన్న ప్రెస్ మీట్ జరిగిన వీడియోని తన ఛానల్లో పెట్టేవాడు. మామూలుగా అయితే ఆయనకు మద్దతు ఎవరైనా ఇస్తే పెడుతున్నాడు, కానీ దాన్ని ఆయన పెట్టలేదు. పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అనేక విషయాలతో తనకు మద్దతు ఇచ్చే వాళ్ళ మాటలకు సంబంధించి కూడా అనేక విషయాలతో ఆయన విభేదిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడుల్ని, ఆ తర్వాత నీకేం పని మా రాష్ట్రంలో అనే ఒక ధోరణిని ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా ఉండే హక్కు ఉంది. ఆ మాటకు వస్తే ఈ మధ్య అమెరికాలో కూడా ఇండియన్స్ గో బ్యాక్ అని రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక వ్యక్తి వచ్చి మీరు ఇండియన్స్ అని అడిగారు, అవునని చెప్పారు వీళ్ళు కప్పులు. మీకు ఇండియా ఇష్టమా అమెరికా ఇష్టమా అని చెప్పారు. మాకు రెండు ఇష్టమే అని వాళ్ళు అన్నారు. రెండు ఇష్టమైతే ఎట్లాగా, మీరు ఇండియాకి వెళ్ళిపోండి అని అక్కడ బెదిరిస్తూ మాట్లాడడం వీడియో వైరల్ అయింది. సో నిజానికి ఇటువంటి ధోరణిని మనం వ్యతిరేకిస్తూ మాట్లాడాలి. డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనేది ఉండాలి. అట్లా కాకుండా ఏమవుతుందంటే ఇది అంటే రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు దాటిపోయినా ఇంకా తెలంగాణ ఆంధ్ర అని ఒక విభజన అవసరం లేదు. అది మొదలైంది మాత్రం నాగేశ్వర్ విషయంలో ఆంధ్ర వాళ్ళ నుంచి మొదలైంది. వాళ్ళు నాగేశ్వర్ని నువ్వు తెలంగాణ వాడివు నీకేం పని అనడంతో దాన్ని ఆ మాటల్ని ఉపయోగించుకొని ఇక్కడ తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఏంటి అనేది వచ్చింది. అలాగే గతంలో కూడా ఒక జర్నలిస్ట్ని వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు రావడం, అతన్ని తీసుకెళ్ళి
థర్డ్ డిగ్రీ పేరుతో కొట్టారని చెప్పి దాని తర్వాత కూడా అతని మీద కేసులు పెట్టారని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణలో వ్యతిరేకత వచ్చింది. సో దీని వెనుక మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని అధికారంలోకి రావడం మనం చూసాం. గతంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం తెలంగాణలో మళ్ళీ నేను యాక్టివేట్ చేస్తానని లోకేష్ మొన్న మహానాడులో ప్రకటించాడు. అలాగే మొన్న మోడీ ఇటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నాయి. సో మళ్ళీ వాళ్ళు వస్తే ఇక్కడ బీజేపీ మళ్ళీ బలపడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పట్టు సాధించాలని బీఆర్ఎస్ కూడా ట్రై చేస్తుంది. అందుకని ఈ ఉద్యమాన్ని బీఆర్ఎస్ హైజాక్ చేసి ఇండైరెక్ట్గా తమకి మద్దతు ఇచ్చే మేధావులను ఉద్యమకారులను ముందు పెట్టి దీన్ని ఒక ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా మార్చడానికి ప్రయత్నిస్తుందని కూడా కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా నాగేశ్వర కూడా దీని మీద మాట్లాడాలి. ఇంత వ్యక్తిగతమైన దాడులు అనవసరం. ఆయన మీద దాడులు చేస్తున్నారని ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఎందుకంటే ఆయన మీద కూడా ఖచ్చితంగా అలాంటి దాడులను వ్యతిరేకించాలి. ఆయన చెప్పిన విషయం కరెక్టా కాదా, అలా చెప్పచ్చా అనేది చర్చించవచ్చు. అది చర్చించారు. ఆయన అది వెనక్కి కూడా తీసుకున్నారు ఆ మాటల్ని. సో దాని తర్వాత ఆయన రోజుకు ఒక వీడియో చేసి మీరు యుద్ధం ప్రారంభించారు నేను ముగిస్తానని కూడా ఆవేశంగా మాట్లాడారు. కానీ అదేమీ ఆయన మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు అయితే. అంటే రోజుకు ఒక ఇష్యూని హైలైట్ చేస్తూ యుద్ధం అనేది మొదలు పెట్టలేదు. ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళ ఓపిక కూడా తీవ్రంగా పదే దాడులు చేస్తున్నప్పుడు తిరగబడాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఏమవుతుంది, మహా అంటే జైలుకి వెళ్తాం, అందుకంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు, లేదా చంపేస్తారు, దానికి కూడా నేను సిద్ధం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తిరగబడతారు. తెగేదాకా లాగడం అంటారు దాన్ని. ఎందుకంటే గతంలో కూడా అమిత్ షాని కలిసినప్పుడు, జగన్ లాంటి వాళ్ళు కలిసినప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది అనేది మీడియా రాసింది. ఇది ముందు నుంచి కూడా స్పెక్యులేటివ్ జర్నలిజం అనేది ఉంది. అది ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతుంది. అలాంటిదే ఆయన కూడా చేశారు. ఆయనకి ఎవరో నమ్మకంగా చెప్పారని చెప్పి దాని మీద ఆయన మాట్లాడారు. సో ఆ సోర్స్ని బయట పెట్టలేని పరిస్థితి. సో ఏదేమైనా ఇప్పుడు దీనివల్ల తెలంగాణలో జనసేన మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఒక రకంగా జనసేన యాక్టివేట్ చేయడానికి, తెలుగుదేశం యాక్టివేట్ కావడానికి కూడా ఈ కైండ్ ఆఫ్ ఘర్షణలు పనికొస్తున్నాయి అన్నది ఒక నెరేటివ్ కూడా బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఏదేమైనా నిన్న మాత్రం తెలంగాణ జర్నలిస్టులు పాసం యాదగిరిని అలా మాట్లాడడానికి గట్టిగా వ్యతిరేకించారు. ఖచ్చితంగా వ్యతిరేకించడం కరెక్టే. ఎందుకంటే ఆయన మాట్లాడారని చెప్పి ఆయన్ని కూడా అలాగా పెద్ద ఆయన్ని పట్టుకొని ఒరేగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఆయన మాట్లాడిన దాన్ని తిప్పుకొట్టచ్చు. పర్సనల్ విషయాలు, ఆయన పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకున్నాడు, ఇది ఇంపార్టెంట్ కాదు. ఆయన నాగేశ్వరకు సంబంధించి అరెస్ట్లో చేయడం, కేసులు పెట్టడాన్ని మాత్రం గట్టిగా వ్యతిరేకించవచ్చు. అది మితిమీరిపోయింది. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరం మీద తెలంగాణ జర్నలిస్టులు ఒక దాడి జరిపినారని వార్త వస్తుంది. దాడి అంటే ఫిజికల్ దాడి కాదు. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రంగా నాగేశ్వరం మీద, నాగేశ్వరకు సపోర్ట్గా నిలిచిన తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళ మీద చాలా తీవ్రమైన మాటల దాడి జరిపారు. దీన్ని జర్నలిస్టులు కూడా సహించలేక ఒక దశలో వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు.